మరి ఆ సభ ఎందుకు నిర్వహిస్తుందని చెప్పి కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. సీమాంధ్రులు ఓ సభ నిర్వహించి తాత్కాలికంగా వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఉద్యమానికి, జీవం లేనటువంటి ఉద్యమాన్ని నడిపించేటువంటి వాళ్ళు నిర్వహించినటువంటి సభకు ధీటుగా అసలు సిసలైన జీవం ఉన్న తెలంగాణ ఏదైతే వాంటెడ్ అవుతుందో, తెలంగాణ ఎంతైతే డిమాండ్ ఉందో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి మాకెంత ఆవేశం ఆక్రందన ఉండాలా అనేటువంటిది ప్రతి ఒక్కరి లోపల ఉంది. తెలంగాణ ప్రజల లోపల, తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా కలిసి వచ్చి సకల జన పేరీ ద్వారా ఈ మీరు కోరుకునే కోరిక, సీమాంధ్రులు కోరుకునేటువంటి కోరిక గాలి మేడలు, మీ అంతా కూడా ఉత్తుత ఉద్యమమే కనుక అసలు సిసలైన ఉద్యమం తెలంగాణ ఆకలి కడుపు గాలినటువంటి ఉద్యమం కనుక మేమందరం కూడా నిరసన తెలపడానికి ముందున్నామని చెప్పి ఉద్యోగస్తులు, తెలంగాణ కోరుకునేటువంటి అన్ని కుల సంఘాలు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా మరి కోరుకునేటువంటి తెలంగాణ కనుక మరి అందరూ కూడా నిరసన తెలపడానికి ఉత్సాహంగా ఉన్నారు. కనీసానికి రేపు జరగబోయేటువంటి సభను చూసిన తర్వాతనైనా సీమాంధ్రుల యొక్క ఆలోచనలకు జ్ఞానోదయం కలిగి మరి ఇప్పటికైనా ఆ రోజు మద్రాసు వదిలిపెట్టి వచ్చిన పద్ధతిలో ఈరోజు తెలంగాణను వదిలిపెట్టి పోవాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.